ఓం శ్రీమాత్రే నమః. అనుభవమే జ్ఞానం. మనిషి యొక్క ఆలోచనలను బట్టి జీవితం ఉంటుంది. ఉదాహరణకి ఒక వాటర్ బాటిల్ని తీసుకుందాం. వాటర్ బాటిల్లో మినరల్ వాటర్ నింపి అమ్మితే 20 రూపాయలు వస్తుంది. అదే బాటిల్లో ఆవు పాలు నింపి అమ్మితే 100 రూపాయలు వస్తాయి. అలాగే అదే వాటర్ బాటిల్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యి నింపి అమ్మితే 600 వస్తాయి. మీరు గమనించండి, ఇక్కడ వాటర్ బాటిల్ మారలేదు, అందులో పదార్థం మాత్రమే మారుతుంది. అదేవిధంగా ఈ శరీరం కూడా ఒక బాటిల్ లాంటిది. ఈ శరీరం మారదు, అందులో ఆలోచనలు మాత్రమే మారుతాయి. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో జీవితంలో అలాంటి మార్పులే వస్తాయి. మీ ఆలోచనలు ఉన్నతంగా ఉంటే మీరు ఉన్నతంగా ఎదుగుతారు. అప్పుడే జ్ఞానం కూడా పెరుగుతుంది. దానితో మీకు ఒక ఉన్నతమైన స్థానం లభిస్తుంది. మనసులో వచ్చే చెడు ఆలోచనలను నియంత్రించి ఇంద్రియ నిగ్రహాన్ని అలవర్చుకుని మనస్సును ఆత్మయందు లగ్నం చేయాలి. అలా చేస్తే గాని బుద్ధి స్థిరంగా ఉండదు. అన్నింటికంటే ముఖ్యమైనది ఇంద్రియ నిగ్రహం. కాబట్టి ఇంద్రియాలను వశపరుచుకొని ఆ ఇంద్రియాలు మనం చెప్పినట్లుగా వినేటట్లుగా చేసుకోవాలి. దీనిని సాధించాలంటే ఏమి చేయాలి? ధ్యానం చేయాలి. నిరంతరం పరమాత్మను ధ్యానిస్తూ ఉండాలి. పరమాత్మ కోసమే ఆలోచిస్తూ ఉండాలి. మొదట సగుణ రూపంని నిర్ణయించుకొని ఇష్టదైవ రూపాన్ని, విగ్రహ రూపాన్నో ఫోటోనో పూజించి తర్వాత ఆ రూపాన్ని కూడా వదిలిపెట్టి నిర్గుణ ధ్యానం చేయాలి. దానినే ధ్యానం అంటారు. ధ్యానంలో పూర్తిగా మనస్సును పరమాత్మ యందే నిలపాలి. అప్పుడు తప్పకుండా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. జై శ్రీరామ్.